శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అద్దాల మేడ ఉంది, అందమైన రాజకుమార్తె ఉన్నది అని అనేక కథలు మనం వింటూ ఉంటాం. అద్దానికి రాజకుమార్తెకి ఏమిటి సంబంధం అని ఆలోచిస్తే, వాస్తు శాస్త్రంలో అద్దాలకి అత్యధికవంతమైన ప్రాధాన్యత ఇచ్చారు. అద్దం చంద్రునికి ప్రతీక గ్రహచార రీత్యా. అందుకే అద్దం ఏ గృహంలో అయితే చక్కగా అమర్చబడి ఉంటుందో ఆ గృహంలో అందమైన బాలలు ఉద్భవిస్తారు అని కూడాను శాస్త్రంలో చెప్పారండి. ఏమిటి ఇంత విశేషమా అద్దానికి అంటే, అద్దాలు విచిత్రవంతమైనటువంటి వెలుగు కిరణాల్ని కూడా ఇంటిలోనికి ప్రవేశింపచేస్తాయి కాబట్టి. అంతేకాకుండా చంద్రుని యొక్క గురుగ్రహ దేవత యొక్క మంచి బలాన్ని కూడా ఆ అద్దాలు ప్రసాదిస్తూ ఉంటాయి మానవాళికి. నిలువెత్తు అద్దాలని ఈశాన్యంలో ఎవరైతే ఉంచుకుంటారో అదృష్టకరమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతారు. గొప్ప ధనలాభాలకు, సుఖ సౌఖ్యాలకు హేతువుగా కూడా ఆ గృహం మారుతుంది. ఉత్తర ఈశాన్యంలో అద్దాలు గనక ఉన్నట్లయితే మీ సంపాదనలో అధిక స్థాయి పెరగటానికి ఆస్కారాలు భగవంతుడు ఏర్పరుస్తాడు అన్నమాట. అలాగే తూర్పు ఈశాన్యంలో గనక అద్దాలు గనక అమర్చినట్లయితే సుఖము, ఆరోగ్యము కూడా ప్రసాదించబడతాయి. వాయువ్యంలో గనక అద్దాలు ఉన్నట్లయితే వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. వ్యాపార సంస్థల్లో వాయువ్య దిశల్లోనే ఎక్కువగా అద్దాలు తగిలించి ఉండటం మనం చూస్తూ ఉన్నాం కదా. అద్దాలకి మంచి చోట్లున్నాయి. ఆ చోట్లలో గనక అద్దాలు గనక అమర్చినట్లయితే వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అవి మంచి చోట్లు ఏవేంటి, అసలు ప్రతి ఇంట్లో కూడా అద్దాలు ఉంచుకోవలసినవి అని ఒక్కసారి ఆలోచించినట్లయితే, తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, ఉత్తర మధ్య భాగాన పెట్టచ్చు, ఉత్తర వాయువ్యంలోనూ పెట్టవచ్చు. అద్దాలు ఉండకూడని స్థలాలు కూడా ఉన్నాయండి. నైరుతిలోను, దక్షిణంలోను, పడమర ఈ దిశల్లో మాత్రం అద్దాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉంచకూడదు. తూర్పు ఉత్తర దిక్కులలో ఈశాన్యాల్లో అద్దాలు ఉన్నప్పుడు వాటికన్నా చిన్న అద్దాలు దక్షిణంలో, పడమరలో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ నైరుతిలో మాత్రం అద్దాలు అసలు వద్దు. ఇది ప్రతి గదికి కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్క గదిలో అద్దాలు అమర్చి చూడండి, చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. మీరు ఎప్పుడైనా సరే బెంగళూరు మహారాజా ప్యాలెస్ గనక వెళ్ళినట్లయితే ఆ ప్యాలెస్ లో మధ్య భాగంలో చాలా చక్కటి అద్దాల మహల్ ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో వెలుతురు తెలియదు. అది ఎంత గొప్ప నైపుణ్యంతో తయారు చేసినటువంటి అద్దాలో, ఎంత గొప్ప కళాత్మకమైనటువంటి తత్వచింతన, వాస్తు శాస్త్రరీత్యా ఆనాడే వాళ్ళు ఆచరించి పాటించినటువంటి విధి విధానాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుచేత ప్రతి ఒక్క దేవాలయంలో కూడాను స్వామివారి యొక్క ఉయ్యాల సేవ చేసేటప్పుడు ఆ ఉయ్యాల్లో స్వామివారిని అలా కూర్చోబెట్టి, అమ్మవారిని కూర్చోబెట్టి అద్దాల మహల్లో ఉంచుతారు. ఆ అద్దాల మహల్లో అమ్మవారు, అయ్యవారు ఉండగా అలా ఊపినప్పుడు ఆ ఉయ్యాల అక్కడ అమర్చినటువంటి అద్దాలలో అనేక లక్షల ఉయ్యాళ్ళు ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎంత అద్భుతం, ఆనందం, అమోఘం! ఈ అద్దాలకి ఇంత గొప్ప విలువ ఉన్నది. చాలా కాలం పూర్వపు పెంకుటిళ్ళు గనక గమనించినట్లయితే వరండా, అక్కడ పెంకుటింట్లో పై భాగాన అద్దం అమరుస్తారు. పై భాగాన ఆ యొక్క సూర్యకిరణాలు అద్దంలో నుంచి కింద పడతాయి. ఆ ఇళ్లంతా వెలుతురే. అది ప్రకృతి యొక్క ప్రభావ తత్వంలో సూర్యరశ్మి కిరణాలు ఆ విధంగా ఆ ఇళ్లంతా కూడా, హాలంతా కూడా ప్రసరించే విధంగా ఏర్పాటు చేసినటువంటి అద్దాలు. మనం ముఖార విందాన్ని చూసుకునేటువంటి అద్దాలు ప్రతి గదిలో కూడాను ఈశాన్యంలో, ఉత్తరంలో, వాయువ్యంలో అద్దాలు అమర్చుకున్నట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలు ఎక్కువగా తొలతూగటానికి ఆస్కారం ఉంటుంది. తూర్పు తిరిగి తూర్పు గోడకు ఉన్న అద్దంలో మాత్రం క్రాఫ్ దువ్వుకోకూడదండి. లక్ష్మీదేవికి కోపం వస్తుందని కూడా శాస్త్రం. పూర్వకాలం దేవాలయాల్లో శక్తి ఉండటం కోసం ఈశాన్యంలో అద్దాల గదులు ఏర్పాటు చేసేటువంటి విధి విధానం కూడా ఉంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలోను, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి దేవాలయంలోను, విజయవాడలో
కనకదుర్గమ్మ వారి దేవాలయంలోను, ఇలా అన్ని దేవాలయాల్లో ఈశాన్యంలోనే అద్దాల గదులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. అందుచేత అద్దాల వినియోగం అనేది భారతీయ వాస్తులో చాలా చక్కటి భాగమే. అద్దాలు విరివిగా వాడటం, అదృష్టాన్ని పొందటం అనేది ప్రతి ఇంట్లో కూడా అవసరం. పగిలిన అద్దాలను మాత్రం ఇంట్లో ఉంచకండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకున్నా కూడా చాలా దోషవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. అందుచేత చిన్న ముక్కేనండి, పోయింది, పర్వాలేదు అని చెప్పేసి అలాగే గీతలాగా అద్దం పగిలి ఉంటే ఆ అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం దురదృష్టకరం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అలాగే అద్దంలో లక్ష్మీదేవిని అమర్చి 4 వైపులా కూడా అద్దాలు ఉంటాయి. మధ్యలో లక్ష్మీదేవి విగ్రహం ఉంచుతాం చిన్నది. అది పూజా మందిరంలో పెట్టుకొని మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసి చూడండి. ఆ అదృష్ట లక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది. ఆ వెండితో చేసినటువంటి పద్మపు ఆకృతితో ఉన్నటువంటి ఆ యొక్క పుష్పాలను అమ్మవారికి అలా సమర్పించండి. ఆ అదృష్ట లక్ష్మి అష్టలక్ష్మి స్వరూపంతో విరాజిల్లటానికి కూడా ఆస్కారం ఉంది. అద్దాలకు ఇంత గొప్ప వాస్తు ఉన్నది అనే విషయాన్ని మనం మరొకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం అన్నమాట. అంతేకాకుండా ఇంట్లో అంతా బానే ఉంది, కానీ అమ్మాయి వివాహమే ఆలస్యం అవుతోంది. అమ్మాయికి ఎన్ని సంబంధాలు వచ్చినప్పటికీ కూడాను వచ్చిన వాళ్ళు చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత చూద్దాం, తర్వాత చెప్తాం అంటూ ఉన్నారు. ఈ వివాహం కాక ఆలస్యం అవుతూ ఉన్నటువంటి కన్య వివాహం కావటానికి మనకు వాస్తు శాస్త్రంలో చాలా చిన్ని ఉపాయాన్ని కూడా మన మహర్షులు తెలియజేశారు. వివాహ ప్రయత్నాలు ఫలించాలి అంటే ఆదివారం రోజున లక్ష్మీనారాయణ గుడిలో విష్ణు భగవానికి నెమలి ఈగతో పాటుగా 21 లడ్డూలు శనగపిండితో చేసినటువంటివి సమర్పించండి. ఇలా గనక సమర్పించినట్లయితే వివాహ తత్వరీత్యా ప్రయత్నాలు చక్కగా ఫలించి ఆ ఇంట్లో కళ్యాణ శోభతో కళకళలాడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరి